కడపల రెండో రోజు మహానాడు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తీర్మానాల్లో స్త్రీశక్తి మహిళా సాధికారత అంశాలపై తీర్మానాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పార్టీలో ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఎలా ఉందన్న అంశంపై మాజీ కేంద్ర మంత్రి టీటీడీ బోర్డు మెంబర్ పబాక లక్ష్మి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో కడప నుంచి మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. టీడీపీ మహానాడు ఘనంగా జరుగుతోంది. లక్షలాది కార్యకర్తలు తరలి వస్తున్నారు. తొలిసారిగా రాయలసీమలో తిరుపతి తర్వాత కడపలో జరుగుతున్న కార్యక్రమం పైన మనతో పాటు టీడీపీ సీనియర్ నేతలు ఉన్నారు. పనబాక లక్ష్మి గారు, అలాగే గౌరి చరిత గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. మేడం చెప్పండి, ఎలా ఉంది కడపలో తొలిసారిగా ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం ఎలా ఉంది? శ్రేణుల నుంచి స్పందన ఎలా వస్తుంది? ఒక పండుగ వాతావరణంగా ఉంది. తర్వాత శ్రేణుల నుంచి అంటే మీరు ఉదయం నుంచి చూస్తున్నారు. యాక్చువల్గా నిన్న చూడాలి, మీరు వర్షం పడుతున్నా కూడా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా వచ్చి డ్యాన్స్ ఎలా వేస్తున్నారు, లేకపోతే ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అని చెప్పని ఎంతో ఉత్సాహంగా వచ్చి చూడడం జరిగింది. ఈరోజు వరుణుడు కూడా మాకు సపోర్ట్ చేసినట్టే. ఈరోజు ప్రశాంతంగా ఈ మహానాడు సాఫీగా సాగిపోతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నూతన ఉత్సాహం. ఇంకా వేరే ఏమి అనౌన్స్ చేస్తారా ముఖ్యమంత్రి గారు అని చెప్పని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. రాయలసీమలో పట్టు కడపలో పెట్టడం ద్వారా మరింతగా పట్టు నిలుపుకునే దిశగా కార్యాచరణ ఉండిపోతుందా? మాకు ఆల్రెడీ పట్టు వచ్చింది. రాయలసీమలో ఒక స్వీప్ అయ్యింది మొన్న ఎలక్షన్లో, ప్రజలే చూపించారు. దానికి మద్దతుగానే ఈ రోజున కడపలో మేము ఈ కార్యక్రమం చేపట్టడం మీకు అందరికీ తెలుసు. ఇంకా ముందు ముందు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రాయలసీమలో జరుగుతాయి. మేడం మీరు చెప్పండి, ఈసారి కార్యక్రమంలో 6 సూత్రాలను కొత్తగా పెట్టారు. దాంట్లో స్త్రీ శక్తి అనేది కూడా ఒక కొత్త కార్యక్రమం తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎలాంటి ఏం చేపట్టబోతున్నారు? మహానాడు వేదికగా ఇందాకే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు 6 సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. స్త్రీ శక్తి ముఖ్యంగా స్త్రీలకు గత గవర్నమెంట్లో మేము అది చేసామని ఎంతో గొప్పలు చెప్పుకున్నారు. ముఖ్యంగా స్త్రీలకి అసలు రక్షణ లేకుండా అయిపోయింది. మేము దిశ అనే యాప్ తెచ్చాము, దానివల్ల మీరు ఫోన్ చేసిన 24 గంటల్లోనే కేసు కడతాము, వారం రోజుల్లోనే శిక్ష ఇప్పిస్తామని ఏదేదో గొప్పలు చెప్పారు. కానీ అలా కాకుండా ఇప్పుడు స్త్రీ శక్తి అనే ఒక యాప్ తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వము మీరు ఎక్కడున్నా చాలు, ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, స్త్రీలకి ముఖ్యంగా మహిళలకి రక్షణగా ఉండేదానికి మా కోసమే ఈ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలోని మహిళలకి అందరికీ మీరు ఈ స్త్రీ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ ఇబ్బంది కలిగినా, ఎటువంటి సంఘటన జరిగినా వెంటనే మీరు దానికి ఫోన్ చేయండి. వెంటనే మీకు ఇబ్బంది లేకుండా రక్షణ కల్పించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వము వినూత్మకంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈరోజు కడప వేదికగా రాయలసీమలో మొట్టమొదటిసారిగా కడప ప్రాంతంలో ఈ మహానాడు జరగడం, ఈ మహానాడుకు లక్షలాది మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరికి కూడా మొన్ననే కనీవిని ఎరగని రీతిలో మనకి సీట్లు ఇవ్వడం జరిగింది. అదే తరహాలోనే ఇప్పుడు కూడా అదే పెద్ద ఎత్తున గతంలో తిరుపతిలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు కడపలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వర్ణదేవుడు కూడా కరుణించినాడు. గత వారం రోజుల నుంచి రోజు వర్షం పడతా ఉంది, కానీ ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా అందరు రావడానికి, ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి కూడా దేవుడు కూడా కరుణించినాడని అనుకుంటున్నాను. నేను మహిళా ప్రాధాన్యత ఎలా ఉండిపోతుంది మేడం? ప్రత్యేకించి టీడీపీలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ మహానాడులో దానికి సంబంధించి ఏమైనా అనౌన్స్ చేసే అవకాశం ఉందా? ఈ స్త్రీ శక్తి లాంటి పథకంతో పాటు ఇంకేమన్నా? ఈ మొదటి నుంచి కూడా తెలుగుదేశము మహిళా సాధికారికత దిశగానే పథకాలు తీసుకొని రావడం జరుగుతుంది. గతంలో మొట్టమొదటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారే ఆస్తి హక్కు కల్పించి మహిళలకి ప్రాధాన్యత కల్పించడం జరిగింది. తర్వాత ఏ పథకాలు ఇచ్చినా కూడా మహిళల పేరుతోనే ఈ ప్రభుత్వం పథకాలు తీసుకొస్తూ ఉంది. మనకి ఇల్లు అయితేనేమి, భూమి పట్టా అయితేనేమి, ఇట్లా ఏది ఇప్పుడు కొత్తగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి మహిళలు, ముఖ్యంగా మా ఓర్వకల్లు, అది పాణ్యం నియోజకవర్గము, ఓర్వకల్లులో అక్కడ మహిళలు
ఎంతో పొదుపు చేసుకొని డ్వాక్రా సంఘాలను రూపుదిద్దిందే చంద్రబాబు నాయుడు గారు. ఓ రోజు ₹1 పొదుపు చేసుకొని ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమే కాకుండా వాళ్ళు దేశానికే తలమానికంగా తయారయ్యారు. ఈరోజు మొన్న మనం P4 కార్యక్రమము కూడా శ్రీకారం చుట్టడం జరిగింది సీఎం గారు. దానికి నేడు పేదరికంలో ఉన్న మహిళలు నేడు పేదరిక నిర్మూలన కోసము కొన్ని కుటుంబాలను అడాప్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి దీన్ని బట్టే అర్థమవుతా ఉంది మహిళల్ని ఆర్థికంగా ఈ ప్రభుత్వము ఎంత ముందుకు తీసుకెళ్తా ఉందో. కాబట్టి అంతేకాకుండా ముఖ్యంగా మహిళలు సొంతంగా ఇప్పుడు ఏమన్నా వాళ్ళు పారిశ్రామికవేత్తగా తయారు చేసుకోవడానికి కూడా మీరు ముందుకు వస్తే తప్పకుండా మిమ్మల్ని ఆ దిశగా చేస్తామని కూడా సీఎం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా ఎన్నో పథకాలు తీసుకొని వచ్చి ఇటు సంక్షేమము అటు అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఆయన అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం, ఒక ముందు మా భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, అలాగే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్న ధ్యేయంతోనే రాష్ట్ర ప్రజలంతా ఉన్నారు. కాబట్టే ఈ కూటమి ప్రభుత్వాన్నే కోరుకుంటా ఉన్నారు. పాణి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ప్రధానంగా మహానాడులో ఏదైతే నారా లోకేష్ రూపొందించిన 6 సూత్రాల పథకంలో కూడా స్త్రీలకు ప్రత్యేకించి స్త్రీ శక్తి రూపం పేరుతో కూడా ప్రత్యేకంగా దానికి సంబంధించి కూడా కార్యక్రమాలు అమలు చేయబోతున్నారు. ముఖ్యంగా టీడీపీలో మొదటి నుంచి మహిళా సాధికారత దిశగానే చర్యలు ఉంటాయని, ప్రస్తుతం ఆ దిశగానే సంక్షేమ పథకాలు కూడా మొదటి ప్రాధాన్యత మహిళలకే కేటాయిస్తున్నామని కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మహానాడులో ప్రస్తుతం కోలాహలం పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, కడప.